గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెబ్ టెక్నాలజీ క్లాస్లో టుడే టాపిక్ ఏంటంటే హైపర్ లింక్స్. మన సిలబస్లో నెక్స్ట్ టాపిక్ ఏముందంటే హైపర్ లింక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్ ఈజ్ ది హైపర్ లింక్? హైపర్ లింక్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాము, దానికి ఏ విధంగా సింటాక్స్ అనేది మనం ప్రోగ్రామింగ్లో రాస్తాము అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే హైపర్ లింక్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ఫస్ట్, ఏ వెబ్ పేజ్ కెన్ కంటైన్స్ ది వేరియస్ లింక్స్ that take you directly to the another page and even specifies the part of the given page. అంటే ఏంటంటే వెబ్ పేజ్ ఏం కంటైన్ అయి ఉంటుందంటే సెట్ ఆఫ్ ది కలెక్షన్ ఆఫ్ వెబ్ లింక్స్. కలెక్షన్ ఆఫ్ వెబ్ లింక్స్ అనేది కలిగి ఉంటుంది వెబ్ పేజ్ అనేది. సో ఈ లింక్స్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే ఒక వెబ్ పేజ్ నుంచి వేరే వెబ్ పేజ్కి మనం మూవ్ ఆన్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్, హైపర్ లింక్స్ అలౌస్ విజిటర్ టు నావిగేట్ బిట్వీన్ ది వెబ్సైట్ బై క్లికింగ్ ఆన్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ ఇమేజెస్. ఏంటంటే వెబ్ పేజ్ అలౌస్ టు యూజర్ టు నావిగేట్ వెబ్ పేజెస్ through by using text, para, images, extra. మన హైపర్ లింక్స్ అనేది వెబ్ పేజ్లో ఓకే, హైపర్ లింక్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామంటే వెబ్ పేజ్ని నావిగేట్ చేయడానికి, అంటే ఒక వెబ్ పేజ్ నుంచి వేరే వెబ్ పేజ్కి మనం ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేది హైపర్ లింక్స్ అనేది చెప్తుందండి. బై యూజింగ్ ది టెక్స్ట్, పారా, ఇమేజెస్, ఎక్స్ట్రా. నిన్న మనం చెప్పుకున్నాం టెక్స్ట్లో ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేస్తాము, పారాగ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇమేజెస్. టుడే టాపిక్లో ఇమేజెస్ని కూడా మనం ఇంక్లూడ్ చేసి తెలుసుకుందాం. ఓకే, మెయిన్గా వెబ్ పేజెస్లో వెబ్ లింక్స్ని మనం క్రియేట్ చేయడానికి హైపర్ లింక్స్ అనేది యూజ్ చేస్తాం. స్పెసిఫిక్గా ఎప్పుడైనా మీరు ఏదైనా వెబ్ పేజ్ చూసినప్పుడు హైపర్ లింక్స్ అనేది బ్లూ కలర్లో డిస్ప్లే అవుతూ ఉంటాయండి. దాని మీద ఒక అండర్లైన్ అనేది సంథింగ్ ఉంటుంది, సంథింగ్ www.google.com అనే వెబ్సైట్ని తీసుకుంటే ఇన్ కేస్ గూగుల్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకి డిస్ప్లే ఏమొస్తుందంటే www.google.com అనే ఒక వెబ్సైట్ వచ్చింది అనుకోండి. దీనికి ఏంటంటే ఇది బ్లూ కలర్లో ఉండి దీనికి ఒక అండర్లైన్ అనేది వస్తుంది. మనం ఇది ఒక వెబ్ పేజ్ అనుకున్నట్లయితే సంథింగ్ ఇక్కడ కంటెంట్ సంథింగ్ ఏదో రాసింది, ఇది ఏంటంటే జస్ట్ పారాగ్రాఫ్ ఫార్మేట్లో రాసింది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే కర్సర్ పెట్టామో ఈ పారాగ్రాఫ్ దగ్గరికి వచ్చినప్పటికి కర్సరు ఇలా బ్లింక్ అవుతూ ఉంటుందండి. అంటే మనం ఎడిట్ చేయడానికి వీలు ఉండదు, కానీ ఏంటంటే మనకు టెక్స్ట్ కాబట్టి కర్సర్ అనేది ఇలా వెర్టికల్గా బ్లింక్ అవుతుంటుంది. వెన్ వీ కమ్ టు హైపర్ లింక్ వచ్చినప్పటికీ దాని దగ్గరికి వచ్చినప్పటికీ సంథింగ్ హ్యాండ్ ఇలా హ్యాండ్ ఫార్మేట్లో వస్తుంది. ఎందుకంటే ఇది క్లిక్కబుల్, అంటే క్లిక్ చేసినప్పుడు ఏంటంటే వేరే వెబ్ పేజ్కి మూవ్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఈ వెబ్ పేజ్ అనేది ఒక చోట నుంచి ఒక చోటికి మూవ్ అవ్వడానికి మ్యాక్సిమం హైపర్ లింక్స్ అనేవి యూజ్ చేస్తామండి. సో దీంట్లో ఏంటంటే టెక్స్ట్ యూజ్ చేయొచ్చు, పారాగ్రాఫ్ యూజ్ చేయొచ్చు, ఇమేజెస్ ఏదైనా కానీ ట్యాగ్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే హైపర్ లింక్స్ అలౌస్ టు విజిటర్స్ టు నావిగేట్ బిట్వీన్ ది వెబ్ పేజెస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్, ఏ లింక్ ఈజ్ ఏ స్పెసిఫైడ్ యూజింగ్ HTML ట్యాగ్స్, యాంకర్ ట్యాగ్. మనకి దేనికైనా ఏంటంటే ఒక ట్యాగ్ అనేది స్పెసిఫై చేయాలి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది. దాన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం, ఏ ట్యాగ్స్ మధ్య రాస్తే మనకు కావాల్సిన హైపర్ లింక్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా వస్తుంది అని తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే బై యూజింగ్ యూజర్ ట్యాగ్ ఈజ్ యాంగులర్ బ్రాకెట్స్లో ఏ అనే లెటర్ని ఇండికేట్ చేస్తామండి.
/Aతో దాన్ని ఎండ్ చేస్తాం. హైపర్ లింక్ని మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ట్యాగ్ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఈ ట్యాగ్లో ఈ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసి ఆ ట్యాగ్ మధ్య మనం ఏదైతే రాస్తామో అది ఏ విధంగా డిస్ప్లే అవుతుందంటే హైపర్ లింక్లా డిస్ప్లే అవుద్ది. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే మనం ఏదైతే యాంకర్ ట్యాగ్, దీన్ని యాంకర్ ట్యాగ్ అని కాల్ చేస్తామండి. హైపర్ లింక్ని యాంకర్ ట్యాగ్ ద్వారా మనం యూజ్ చేస్తాం. సో హైపర్ లింక్ని మనం యూజ్ చేసినప్పుడు ఈ మధ్యలో ఏదైతే కంటెంట్ రాసి ఉంటామో దానికి ఏమవుతుందంటే దాన్ని క్లిక్ చేయడానికి మనకు వీలవుతుంది. మనం ఒకసారి క్లిక్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే వేరే వెబ్ పేజ్కి వెళ్తుంది. సో ఒక పేజ్ నుంచి వేరే వెబ్ పేజ్కి వెళ్ళడానికి మనకి హైపర్ లింక్స్ అనేవి యూజ్ చేస్తారు. మోస్ట్లీ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ వెబ్సైట్లో అయినా హైపర్ లింక్స్ని యూజ్ చేయకుండా ఏ వెబ్ పేజ్ క్రియేట్ చేయరు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఒకే పేజీలో మనకి కంటెంట్ అంతా రావడం అసాధ్యం. సో ఏంటంటే దాన్ని పార్ట్స్లా చేసి ఒక వెబ్ పేజ్ నుంచి వేరే వెబ్ పేజ్కి నావిగేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కంటెంట్ అనేది ఈజీగా ఉంటుంది, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ త్వరగా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దిస్ ట్యాగ్ ఈజ్ కాల్డ్ ది యాంకర్ ట్యాగ్. దీని ఈ ట్యాగ్ని ఏమని కాల్ చేస్తామంటే యాంకర్ ట్యాగ్ అని కాల్ చేస్తామండి. నెక్స్ట్ ఏంటంటే అండ్ ఎవ్రీథింగ్ బిట్వీన్ ది ఓపెన్ ఏ ట్యాగ్ and closing a tag becomes a part of the link and user clicks to reach the linked document. మనకి డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెబ్ పేజ్ అండి. అంటే ఏమంటున్నాడు, దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి కావాల్సిన వెబ్ పేజ్కి అనేది మనం రీచ్ అవుతాము అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఫాలోయింగ్ సింపుల్ సింటాక్స్ ఫర్ ద యాంకర్ ట్యాగ్. ప్రతిదానికి సింటాక్స్ ఉంటుందండి. సో యాంకర్ ట్యాగ్ అనేది ఏ విధంగా మనం రాయాలి, దాంట్లో యూజ్ చేయవలసిన యాట్రిబ్యూట్స్ ఏంటి, అసలు ఏ విధంగా మనం రాస్తే అవుట్పుట్లో మనం వెబ్ పేజ్లో హైపర్ లింక్ని అచీవ్ చేసుకోవచ్చు అన్నదే చూద్దాం. ఓకే, దెన్ సింటాక్స్. ఏ బ్రాకెట్ ఓపెన్ చేసాం. ఇక్కడ ఏంటంటే HREF అంటే హైపర్ లింక్ రిఫరెన్స్. అంటే ఏదైతే మనం ఏ వెబ్ పేజ్కి అయితే మనం వెళ్ళాలనుకుంటున్నాము అన్న దాన్ని ఏంటంటే ఇక్కడ మనం రాస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం రాసామంటే రిఫరెన్స్లో యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఇది ఏంటంటే యాట్రిబ్యూట్ అవుతుందండి. ఇక్కడ ఏదైతే మనం వెబ్సైట్ని క్లిక్ చేస్తామో, వెబ్సైట్కి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ వెబ్సైటు ఆ వెబ్ పేజ్ వెనకాల బిహైండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే www.aknu.info ఇదొక వెబ్సైట్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు ఇదొక వెబ్సైట్ అని. సో మన కోడ్ని యూజ్ చేసి ఆ వెబ్సైట్కి మనం ఏ విధంగా విజిట్ చేయాలి అన్నది ఏంటంటే దీంట్లో తెలుస్తుందండి. ఏ ట్యాగ్ ఇచ్చాము, రిఫరెన్స్ అంటే హైపర్ లింక్ యొక్క రిఫరెన్స్ని యూజ్ చేసి ఏం చేసామంటే ఈ వెబ్ పేజ్కి వెళ్ళు అని చెప్పాము. సో ఇక్కడ ఏం చేసామంటే ఈ యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓకే, మనం ఏం చెప్పాము, హైపర్ లింక్ రిఫరెన్స్ ఇచ్చి AKNU వెబ్సైట్కి వెళ్ళు అని మనం వెబ్ పేజ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఇది ఏ విధంగా వెళ్తుంది అంటే ఏ మధ్యన అంటే యాంకర్ ట్యాగ్ మధ్యన ఒక కంటెంట్ అనేది మనం రాయాలండి. అంటే మనకు తెలిసే విధంగా రాయాలి. ఏంటంటే క్లిక్ ఇయర్ మనం ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ, కానీ అండర్స్టాండబుల్గా దాని రిలేటెడ్గా ఉండాలి. క్లిక్ ఇయర్ టు గో AKNU వెబ్సైట్ అని రాసాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైపర్ లింక్ అంటే యాంకర్ ట్యాగ్ అనేది ఎక్కడ రాస్తామంటే మనం చెప్పుకుని ప్రతి ట్యాగ్ కూడా ఏ ట్యాగ్ యూజ్ చేసినా కూడా మనం బాడీలోనే రాస్తామండి, బాడీ సెక్షన్లోనే రాస్తాము. ఇప్పుడు ఏం రాసామంటే క్లిక్ హియర్ టు గో AKNU వెబ్సైట్ అని రాసాము. యాంకర్ ట్యాగ్లో ఏం పెట్టామంటే రెఫరెన్స్ www.aknu.info అని పెట్టాము. సో మనకు అవుట్పుట్లో ఏం కనిపిస్తుందంటే రిఫరెన్స్ ఇది పెట్టాము కదా, ఇది కనిపించదండి, ఓన్లీ ఇది మాత్రమే డిస్ప్లే అవుతూ ఉంటుంది. క్లిక్ హియర్ టు గో AKNU వెబ్సైట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం అవుట్పుట్లో AKNU
క్లిక్ హియర్ అనే దాన్ని మనం ఏంటి క్లిక్ హియర్ అనే దాని మీద ప్రెస్ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి ఈ వెబ్సైట్ అనేది విజిట్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ చూద్దాం. దీనికి నేను జస్ట్ ఓన్లీ ట్యాగ్ మాత్రమే రాస్తున్నానండి. దీనికి ఇది ప్రోగ్రామింగ్ రాయాలంటే HTML రాయాలి, హెడ్ సెక్షన్ రాయాలి, హెడ్లో టైటిల్ రాయాలి. నెక్స్ట్ హెడ్ తర్వాత బాడీలో మాత్రమే దీన్ని రాస్తామండి. జస్ట్ సింటాక్స్ చెప్పడం కోసం మీకు ఈ విధంగా రాసి చూపించాను. ఇక్కడ దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే జస్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే క్లిక్ హియర్ టు గో AKNU వెబ్సైట్ అని వచ్చి ఇది మ్యాక్సిమం బ్లూ కలర్లో వస్తుందండి. నేను చెప్పుకున్నాం కదా ఏ లింక్ బి లింక్ అని చెప్పుకున్నాం కదా, దీనికి అప్లై చేయడానికి ఆ లింక్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఏ కలర్ రావాలి, క్లిక్ హియర్ టు గో AKNU అన్నప్పుడు దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ వెబ్ పేజ్ విజిట్ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చినప్పటికి ఏ కలర్ అనేది మనకు కనిపించాలి. అంటే మనకి రీడబిలిటీ అండ్ ఎఫిషియెంట్గా ఉండడానికి వాటిని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏమొచ్చింది, యాంకర్ ట్యాగ్ మధ్య ఏమైతే రాసామో క్లిక్ హియర్ టు గో AKNU వెబ్సైట్ అని రాసాం. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇలా లైన్లో వచ్చి ఎప్పుడైతే మనం ఇక్కడ కర్సర్ అనేది ఇలా ఉంటుంది కదా, కర్సర్ అనేది ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సంథింగ్ ఇలా హ్యాండ్లా దీని మీద క్లిక్ చేయడానికి వీలుగా మనకి ఈ కర్సర్ అనేది చేంజ్ అవుతుందండి. సో ఎప్పుడైతే మనం దీన్ని క్లిక్ చేసామో అప్పుడు మనకి ఏమొస్తుందంటే AKNU వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకి ఏదైతే ఉన్నదో ఆ వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుందండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హైపర్ లింక్ అంటే ఏంటంటే మన వెబ్ బ్రౌజర్లో ఒక పేజ్ నుంచి వేరే పేజ్కి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో దీనికి యూజ్ చేసే సింటాక్స్ ఏంటంటే ఏ అంటే యాంకర్ ట్యాగ్. సో హెచ్ రిఫరెన్స్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనం ఏదైతే వెబ్సైట్ విజిట్ చేయాలి అని అనుకుంటున్నామో దాని లింక్ అనేది ఇక్కడ ఇస్తామండి. సో ఈ యాంకర్ ట్యాగ్ మధ్య ఏదైతే రాస్తామో అది బేసిక్గా ఇక్కడ మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఈ అవుట్పుట్లో డిస్ప్లే అయిన ఈ లింక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హెచ్ రిఫరెన్స్లో మనం ఏదైతే వెబ్సైట్ విజిట్ చేయి అని దీనికి ఇచ్చామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. సో ఇది ఒక వెబ్ పేజ్, ఇది వెబ్ పేజ్ 1 అనుకోండి, ఇది వెబ్ పేజ్ 2. దెన్ అంటే వెబ్ పేజ్ 1 యూజ్ చేసి మనం దేంట్లోకి వెళ్ళాము, సేమ్ బ్రౌజర్లో ఉన్నాము, బట్ దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చిందంటే AKNU వెబ్సైట్ వచ్చింది. అంటే లింకింగ్ టుగెదర్ అంటే ఈ వెబ్ పేజ్ని యూజ్ చేసి ఈ వెబ్ పేజ్ని మనం ఏం చేసామంటే ఇండైరెక్ట్గా దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఇదండి యాంకర్ ట్యాగ్ కోసం. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో యాట్రిబ్యూట్స్ ఏముంటాయి, యాట్రిబ్యూట్స్ సో ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఫర్ ఏ ట్యాగ్. ఫర్ ఏ ట్యాగ్ మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఓన్లీ ఏ ట్యాగ్ కూడా చెప్పుకున్నామండి. ఏ విధంగా చెప్పాము, జస్ట్ దీంట్లో కంటెంట్ రాస్తాము, ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ఏతో క్లోజ్ చేస్తామని చెప్పాం. ఇక్కడ రాసినప్పుడు ఏం చేసాం, హెచ్ రిఫరెన్స్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అనేది వెబ్సైట్ యొక్క దీన్ని ఏమంటారంటే URL అంటారండి. URL అంటే ఏంటంటే యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్. సో ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళడానికి యూజ్ చేసి దాన్ని ఏమంటారంటే URL అని కాల్ చేస్తారండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీని గురించి మనం విడిగా చెప్పుకుంటాము. ఇక్కడ యాట్రిబ్యూట్స్ వచ్చేసి ఏమున్నాయంటే హెచ్రిఫ్ అంటే హెచ్ రిఫరెన్స్ అంటే హైపర్ లింక్ రిఫరెన్స్. ఫస్ట్ దీనికి ఏంటంటే స్పెసిఫైస్ ది URL ఆఫ్ ది టార్గెట్ ఆఫ్ ది హైపర్ లింక్ చెప్పుకున్నాం కదా. ఇది ఏం స్పెసిఫై చేస్తుందంటే URLని స్పెసిఫై చేస్తుంది. స్పెసిఫై ది URLని స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ అండి. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది టార్గెట్. అసలు టార్గెట్ అంటే ఏంటి, మనం ఇందాక 2 వెబ్ పేజెస్ చూసుకున్నాం. అవుట్పుట్ వచ్చినప్పుడు జస్ట్ 2 వెబ్ పేజెస్, ఇది ఒక వెబ్ పేజ్, ఇది AKNU వెబ్ పేజ్ అని చెప్పుకున్నాం. ఈ క్లిక్ హియర్ అనేది ఇక్కడ టెస్ట్ వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమొచ్చిందండి,
AKNU అనేది ఒక వెబ్సైటు విజిట్ చేసుకున్నాం. సో ఇదే విధంగా మనం ఇప్పుడు క్లిక్ హియర్ అన్నప్పుడు వేరే దాంట్లో వెబ్సైటు ఓపెన్ అయ్యింది అంటే ఇదొక పేజు. ఎప్పుడైతే ఇక్కడ బ్యాక్ ఉంటుందండి, ఆ బ్యాక్ను క్లిక్ చేసామో మళ్ళీ సేమ్ వెబ్ పేజ్కి మనం విజిట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ వెబ్ పేజు AKNU అనేది ఈ వెబ్ పేజ్లో ఓపెన్ అవ్వాలా లేకపోతే ఈ వెబ్ పేజ్లో ఓపెన్ అవ్వాలా అన్నదాన్ని ఏమంటామంటే టార్గెట్. ఆ టార్గెట్ని యూజ్ చేసి ఎన్ని విధాలుగా టార్గెట్స్ ఉంటాయి, ఏ విధంగా చేద్దామని తెలుసుకోవచ్చు. టార్గెట్ స్పెసిఫైస్ వే టు డిస్ప్లేస్ ద కంటెంట్ ఆఫ్ సెలెక్టెడ్ హైపర్ లింక్. సెలెక్ట్ చేసుకున్న హైపర్ లింక్ యొక్క కంటెంట్ ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలి, ఎక్కడ డిస్ప్లే చేయాలి అన్నది మెయిన్గా ఉంటుంది. సో టార్గెట్లో టైప్స్ ఏంటంటే ఇఫ్ టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్, ఇక్కడ 4 టైప్స్ ఇచ్చాడండి. ఒక టార్గెట్ ఏంటంటే టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అని మనం ఇచ్చామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టార్గెట్ అనేది ఎక్కడ ఇస్తామంటే యాట్రిబ్యూట్ సెక్షన్ అయినా ఇక్కడ ఇస్తామన్నమాట. టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అనేది మనం ఇచ్చాం. సో ఇక్కడ ఏమవుతుందంటే దట్ ఓపెన్స్ ది లింక్డ్ డాక్యుమెంట్ ఇన్ ద న్యూ విండో ఆర్ ట్యాబ్. సో ఇది ఒక విండోలో డిస్ప్లే అయింది, మనం ఇక్కడ చూడొచ్చండి. ఇది ఫస్ట్ విండో. క్లిక్ హియర్ టు గో AKNU వెబ్సైట్ అనేది ఒక ఫస్ట్ వెబ్ పేజ్. దీన్ని క్లిక్ చేయగా మనకి ఏమొస్తుందంటే వెన్ ఇట్ ఈస్ క్లిక్ వి నావిగేట్ ద వెబ్ పేజ్ AKNU సంథింగ్ AKNU సిలబస్ అని, రిజల్ట్ అని సంథింగ్ ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ వెబ్ పేజ్లో ఉన్న ఈ లింక్ని క్లిక్ చేయగా ఆ లింక్ అనేది వచ్చింది. ఇది ఒక వెబ్ పేజ్ అనుకోండి, ఇది ఒక వెబ్ పేజ్. ఇప్పుడు ఏంటంటే వీటిని యూజ్ చేసుకుని మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అని మనం యాట్రిబ్యూట్ సెక్షన్లో మనం లింక్ పక్కన ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఏం చెప్తున్నాడంటే దట్ ఓపెన్స్ ది లింక్డ్ డాక్యుమెంట్ ఇన్ ద న్యూ విండో ఆర్ ట్యాబ్. సో ఇదొక వెబ్ పేజు, ఇదొక వెబ్ పేజు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే జస్ట్ ఓన్లీ దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరే వెబ్ పేజ్కి వెళ్ళి ఓపెన్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, బ్లాంక్ అంటే ఏంటంటే 2 డిఫరెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీన్ని క్లిక్ చేయగా దీంట్లో మనకి రిజల్ట్ అనేది ఇక్కడ ఏదైతే వెబ్ పేజ్ ఇచ్చామో ఆ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ టు టార్గెట్ ఈక్వల్ టు సెల్ఫ్ అండి. ఇది కూడా సేమ్ బ్లాంక్ దగ్గర మనం ఇక్కడ సెల్ఫ్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ సెల్ఫ్ అని ఇచ్చినప్పుడు ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేసామో వేరే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది, అంటే AKNU వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. కానీ ఈ వెబ్ పేజ్లోనే సంథింగ్ ఇలా ఒక స్పేస్ తీసుకుని ఇక్కడ AKNUది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సెల్ఫ్ అని ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ వెబ్ పేజ్లో ఉన్న ఈ యాంకర్ ట్యాగ్ అంటే ఈ హైపర్ లింక్ని క్లిక్ చేసినప్పుడు వేరే వెబ్ పేజ్కి వెళ్లకుండా జస్ట్ ఈ విండోలోనే సేమ్ విండోలో ఒక సైడ్ అనేది ఏదో ఒక సైడ్ అనేది మనకి ఆ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఏమని రాసి ఉంటుంది, AKNU ఉండి AKNU కోసం సిలబస్ సమ్ రిజల్ట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవ్వాలంటే సంథింగ్ ఇది వదిలేయండి. ఫస్ట్ AKNU మీరు AKNU వెబ్సైట్కి విజిట్ చేసినప్పుడు ఇక ఏమొచ్చిందంటే సిలబస్ అని వచ్చింది. మనకు సిలబస్ డైరెక్ట్గా పక్కన కనిపించేస్తుందా? లేదు, జస్ట్ సిలబస్ అన్న వర్డ్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది అండ్ రిజల్ట్ అన్న వర్డ్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. మనకు రిజల్ట్ ఆర్ సిలబస్ గెట్ చేయడానికి మనం ఏం చేస్తాం, కంపల్సరీగా ఈ లింక్ అనేది క్లిక్ చేస్తాం. ఇది నథింగ్ బట్ హైపర్ లింక్ అండి. సో మనకి డైలీ యూజ్ చేసుకునే వెబ్ పేజ్ ఆర్ ఎనీథింగ్ మనం ఒక లింక్ క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే యూట్యూబ్ లింక్స్ ప్రొవైడ్ చేసినప్పుడు దానికి సంథింగ్ ఏదో HTTPS అని డాట్ వచ్చి సంథింగ్ ఒక కోడ్ అనేది మనకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేసినట్టు మనం ఎందులోకి వెళ్తున్నాం, యూట్యూబ్లోకి వెళ్తున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ హైపర్ లింక్. ఓకే.
ఈ విధంగా మనం సిలబస్ క్లిక్ చేసిన వెంటనే సిలబస్ వేరే పేజ్లో మనకు ఓపెన్ అవుతుంటుంది. మనకి ఇక్కడ బ్యాక్ వచ్చి బటన్ ఉంటుంది, ఆర్ మనం విండోస్లో అయితే బ్యాక్ వచ్చే బటన్ ఉంటుంది, ఆర్ లేకపోతే మన ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఏంటంటే మనకి ఏదైతే గెస్ట్ ఆప్షన్ ఇచ్చాడో ఆ ఆప్షన్ బట్టి మనం బ్యాక్ రావడానికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టార్గెట్ వచ్చేసి, ఈ టార్గెట్ అనేది ఇక్కడ 4 టైప్స్ ఇచ్చాడండి. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే పేరెంట్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ వెబ్ పేజ్లో ఓపెన్ అవుతుందని చెప్తున్నారండి. సెల్ఫ్ ఏ విధంగా ఉంటుందో పేరెంట్ కూడా కొంచెం ఈ వెబ్సైట్ యొక్క ఈ వెబ్ పేజ్ లింక్ కొంచెం విత్ హైట్ కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఏమవుతుందంటే సేమ్ వెబ్ పేజ్లో మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి లాస్ట్ టార్గెట్ వచ్చేసి టాప్ అండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని మొబైల్స్లో ఏమవుతుందంటే 2 యాప్స్ని సైమిల్టేనియస్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే మనం సంథింగ్ హాట్స్టార్ చూస్తున్నాము, మనం వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాం, అప్పుడు ఏంటంటే పిక్చర్ ఇన్ పిక్చర్ అని వచ్చి ఏమవుతుందంటే హాట్స్టార్లో విన్న వీడియో మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది, సేమ్ మన వాట్సాప్లో డిస్ప్లే అవుతుంది. సేమ్ అదేవిధంగా ఏంటంటే ఏదో ఒక సైడ్ అంటే టాప్ సైడ్లో ఏమంటున్నాడంటే ఈ వెబ్సైట్లో ఒక టాప్ సైడ్ ఏకేఎన్యు వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. కొంచెం మనం కాన్సన్ట్రేషన్గా ఉంటే చాలా క్రియేటివ్గా ఉంటుంది. అండ్ మనం క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేసినప్పుడు చాలా ఎఫిషియెంట్గా మనం చేయొచ్చు. మన ఓన్ థాట్స్ని యూజ్ చేసి ఇంకా క్రియేటివ్గా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. సో ఇప్పుడు సి లాంగ్వేజ్ ఆర్ జావా లాంగ్వేజ్ మనం తీసుకున్నప్పుడు జస్ట్ ఆ కోడింగ్ ఎలా అయితే ఉందో ఆ విధంగానే మనం డిజైన్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ మార్కప్ లాంగ్వేజ్ వచ్చినప్పటికీ మనకి క్రియేటివ్గా అంటే మనం సంథింగ్ ఒక మేకప్ వేసినట్టు మనం ఏం చేయాలంటే వెబ్ పేజ్ని అందంగా డిజైన్ చేయడానికి, అట్రాక్టివ్ చేయడానికి మనకి యూజ్ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక్కొక్కరు ఒకలా తయారు చేయొచ్చు. సో మనం కొంచెం కాన్సన్ట్రేషన్గా విని కొంచెం మీరు కూడా ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ది టైప్స్ ఏమున్నాయంటే ఇక్కడ క్లిక్కబుల్ టెక్స్ట్, హైపర్ లింక్స్, క్లిక్కబుల్ ఇమేజ్, హైపర్ లింక్స్. మనం సేమ్ ఎగ్జాంపుల్ని తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే క్లిక్కబుల్ టెక్స్ట్, క్లిక్కబుల్ టెక్స్ట్, హైపర్ లింక్స్. నేను హెచ్పి అని సింపుల్గా డినోట్ చేస్తున్నానండి. హైపర్ టెక్స్ట్, క్లిక్కబుల్ అంటే ఏంటంటే వీడికి ఏం చెప్పక్కర్లేదండి. ఎగ్జాంపుల్ సేమ్ ఇదే, ఒక యూఆర్ఎల్ ఇచ్చాం మనం, దీన్ని క్లిక్ చేసిన వెంటనే యూఆర్ఎల్లో ఉన్న వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవ్వాలి. సో దీనికి ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ వస్తుందన్నమాట. సో క్లిక్కబుల్ టెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా చూడవలసింది టెక్స్ట్ అనే పదాన్ని చూడాలి. అంటే మనం యాంకర్ ట్యాగ్లో ఏమైతే ఇచ్చినప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఏమి ఇచ్చామంటే జస్ట్ మీకు సింపుల్గా ఉండడానికి ఇక్కడ ఏం రాస్తుందంటే క్లిక్ హియర్. మనం చాలాసార్లు చూసుంటాము క్లిక్ హియర్ ఆర్ ప్రెస్ హియర్ అండ్ సంథింగ్ ఏదో వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఇచ్చినప్పుడు జస్ట్ ఇదే మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది అండి, ఒక లింక్ లాగా. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనం ఏమవుతుందంటే ఏకేఎన్యు వెబ్సైట్ని విజిట్ చేసుకోగలం. సో ఇక్కడ క్లిక్కబుల్ టెక్స్ట్, హైపర్ లింక్ అంటే ఏంటంటే హెచ్ఎల్ అని డినోట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఇస్తాం. టెక్స్ట్ని ఎప్పుడైతే క్లిక్ చేసామో మనం వెబ్సైట్ని విజిట్ చేసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే ఇది ఫస్ట్ క్లిక్కబుల్ టెక్స్ట్, హైపర్ లింక్. దీనికోసం ఎక్కువ చెప్పడం లేదు, ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది బై యూజింగ్ ది టెక్స్ట్. మనం టెక్స్ట్ యూజ్ చేసే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కాబట్టి క్లిక్కబుల్ అంటే ఇది వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే hyperlink create to select text read the between the a tags మధ్య రాయమంటున్నాడు టెక్స్ట్ని. అండ్ tags considered as a hypertext by clicking the text the web page is connected to the given location dynamically. మనం ఇచ్చిన లొకేషన్ని డైనమిక్గా when it is click here we can go to the our desired web page. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడండి, సేమ్ ఇదే విధంగా క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఏకేఎన్యు వెబ్సైట్ అనేది విజిట్ అవుతుంది.
నెక్స్ట్ ఏంటంటే క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్. ఓకే, క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సిందంటే ఇమేజ్ అండి. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి క్లిక్ హియర్ ప్లేస్లో మనకి ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ ఇది తీసేద్దాం. ఇది ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందంటే మన మొబైల్లో సంథింగ్ ఫ్లవర్ కోసం సెర్చ్ చేసాం. సెర్చ్ చేసినప్పుడు ఇమేజెస్లో ఓపెన్ అవుతుంది. అది ఇమేజెస్ ఆల్ షాపింగ్ సంథింగ్, ఇది గూగుల్ అనుకోండి. ఇక్కడ ఫ్లవర్ అనేది సెర్చ్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇమేజెస్ కోసం చిన్న చిన్న థంబ్నెయిల్స్ లాగా ఇవి ఇలా క్రియేట్ అవుతాయి. సంథింగ్ అయ్యే ఫ్లవర్స్ ఇలా డిస్ప్లే అవుతున్నాయి అనుకోండి. ఇదేంటి, జస్ట్ ఒక ఇమేజ్. సో ఇది మనకి పెద్దగా కావాలంటే ఏం చేస్తాం, ఆటోమేటిక్గా దీన్ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇది పెద్దగా ఓపెన్ అవుతుంది. ఈ ఫ్లవరే పెద్దగా ఓపెన్ అవుతుంది. సో ఇదే మెకానిజంలో దీన్ని చూస్తే ఏంటంటే ఇక్కడ మనకి వెబ్ పేజ్లో టెక్స్ట్కి బదులుగా ఇక్కడ ఒక ఇమేజ్ అనేది రావాలి. అంటే వెబ్ పేజ్లో ఇందాక క్లిక్ హియర్ అని రాసాం. క్లిక్ హియర్ అని రాసినప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ AKNU వెబ్సైట్ వచ్చి సంథింగ్ సిలబస్ అండ్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇది టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది. దీని ప్లేస్లో ఏంటంటే ఇక్కడ మనం సంథింగ్ స్మైలీ బొమ్మ ఇచ్చామనుకోండి. స్మైలీ ఎమోజీ ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఇక్కడ స్మైలీని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో డిఫరెన్స్ బిట్వీన్ ది క్లిక్కబుల్ టెక్స్ట్ అండ్ క్లిక్కబుల్ ఇమేజ్ ఏంటంటే టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం క్లిక్ చేసినప్పుడు అది ఓపెన్ అవ్వాలంటే ఇమేజెస్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం చాలా ఫామ్స్లో చూస్తాము, లాస్ట్లో సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సబ్మిట్ అనేది మ్యాక్సిమం ఒక బ్లూ కలర్లో సంథింగ్. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏంటంటే సబ్మిట్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్. మనం ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ ఈస్ ది ఇమేజ్, ఇమేజ్ని ఎలాగా మనం డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా మన వెబ్ పేజ్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలి అన్నదాన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మైలీ ఎమోజీ కాకుండా క్లిక్ హియర్ అనే బటన్స్ కూడా ఉంటాయండి. క్లిక్ హియర్ అనే బటన్ కూడా ఉంటుంది. బటన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇమేజెస్ కోసం చూసుకోవచ్చు. ఇమేజ్ ట్యాగ్ ఇది ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటుందండి. చూసారా, హైపర్ లింక్స్ చెప్పుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇమేజ్ ట్యాగ్ అనేది తెలిస్తేనే మనం హైపర్ లింక్స్లో ఇమేజ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇమేజ్ కోసం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యూటిఫై యాజ్ వెల్ యాజ్ టు డిసిప్ట్స్ ద మెనీ కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఇన్ ఏ సింపుల్ వే ఆన్ యువర్ వెబ్ పేజ్. ఇక్కడ ఏంటంటే మనం వెబ్ పేజ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలంటున్నాడు, ఇమేజ్ని. అండ్ ఎఫిషియెంట్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఆ పీపుల్స్కి ఏంటంటే ఇమేజెస్ కనిపించినట్టునే కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. అదే రైటింగ్లో ఉందనుకోండి, క్లిక్ హియర్ అని జస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి అర్థమవుదు. సో అందరికీ అర్థమయ్యేటట్టు అండ్ వెబ్ పేజ్ని మనం బ్యూటిఫైగా డిజైన్ చేయడానికి మనం ఇమేజెస్ అనేది యూజ్ చేస్తాం. అట్లా ఇమేజెస్ ట్యాగ్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకోవాలి. ఇదేంటంటే ప్రతి ట్యాగ్ కన్నా కొంచెం యూనిక్గా ఉంటుందండి. ఒక ఫీచర్ ఉంది ఏంటంటే యూ క్యాన్ ఇన్సర్ట్ ఎనీ ఇమేజ్ ఇన్ యూ వెబ్ పేజ్. అంటే ఏ ఇమేజ్నన్నా మన వెబ్ పేజ్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు బై యూజింగ్ ది IMG ట్యాగ్. IMG మీన్స్ ఇమేజ్ ట్యాగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వన్ థింగ్ ఏంటంటే దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. డజంట్ హ్యావ్
క్లోజ్ ట్యాగ్. ఓకే, క్లోజ్ ట్యాగ్ అనేది దీనికి ఉండదండి. దీనికి యాట్రిబ్యూట్ కూడా ఉంది ఏంటంటే, ఓకే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు మీకు అర్థమయ్యేటట్టు ఒక నోట్స్లో చిన్న చిన్న పాయింట్స్లో మీరు నోట్ చేసుకున్నట్లయితే తర్వాత మీరు చదివినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం చెప్పుకుంటున్నాం. మీరు వీడియో పాస్ చేసి మీకు నచ్చినట్లు మీకు అర్థమయ్యేటట్లు మీరు రాసుకుంటే మీకు ఫర్దర్గా కూడా చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇమేజ్ ట్యాగ్లో ఏ విధంగా రాస్తాం. ఇమేజ్ SRC మీన్ సోర్స్, ఇమేజ్ యొక్క సోర్స్, నథింగ్ బట్ ఇమేజ్ యొక్క అడ్రస్. ఇమేజ్ SCR, ఇక్కడ ఏంటంటే యాంకర్ ట్యాగ్ అని చెప్పుకున్నాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇమేజ్ అని IMG, ఇక్కడ ఏ అని పెట్టుకున్నాం. సో ఇక్కడ H రెఫరెన్స్ అనేది ఏ యొక్క యాట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ కూడా IMG అంటే ఇమేజ్ యొక్క యాట్రిబ్యూట్ అనేది SRC అంటే సోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే IMG సోర్స్, ఇక్కడ ఇమేజ్ యొక్క URL రాయాలండి. ఇమేజ్ యొక్క URL రాయాలి. ఇక్కడ ఏం రాసాము, హైపర్ లింక్ అంటే వెబ్సైట్ యొక్క URL ఇక్కడ రాసాము. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ యొక్క URL నథింగ్ బట్ దాని పాత్ ఆర్ అడ్రస్ అనమాట. ఈ అడ్రస్ని ఇక్కడ మనం చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టంలో అనుకోండి అది ఏ పాత్ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూగుల్లోకి వెళ్ళి మన ఇమేజ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసినట్టయితే అక్కడ కాపీ అడ్రస్ అని వస్తుంది. సో ఆ అడ్రస్ని కాపీ చేసి మనం ఇమేజ్ సోర్స్ అనే యూజ్ చేసి ట్యాగ్ యూజ్ చేసినప్పుడు అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే అక్కడ ఏదైతే ఇమేజ్ మనం కాపీ చేసామో అది మన వెబ్ పేజ్లో కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నది ఏంటంటే ఇమేజ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి ఇచ్చామంటే దీనికి యాట్రిబ్యూట్స్ ఏముంటాయంటే సోర్స్ అని చెప్పుకుంటున్నాము. సోర్స్ ఏంటంటే స్పెసిఫైస్ ది యూఆర్ఎల్ ఏంటంటే ఇక్కడ ఇమేజ్ యొక్క సోర్స్. ఇమేజ్ యొక్క సోర్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ URL ఆఫ్ IMG సోర్స్ ఏంటంటే ఏ విధంగా ఇక్కడ ఇచ్చింది మనం రాసుకోవచ్చు. D అంటే D డ్రైవ్లో ఇక్కడ సంథింగ్ బోర్డ్ అని ఉందండి. బోర్డ్ ఆఫ్ వెబ్టెక్ HTML5.gif అని ఉందండి. అంటే ఏంటి, ఇది URL. అంటే ఈ విధంగా మనకి URL అనేది ఇక్కడ ఉంటుంది. మనం ఈ URL అనేది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమండి. ఎందుకంటే ఇది యూనిక్గా ఉండదు. ఇమేజ్కి మారుతూ ఉంటుంది, లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే సింపుల్గా మనం అది యూజ్ చేయాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుని లేదా కాపీ చేసుకుని మనం డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇదండి ఇమేజ్ ట్యాగ్ సోర్స్ కోసం. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ఇమేజ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఇమేజ్ ట్యాగ్ రాసిన వెంటనే మనకు వెబ్ పేజ్లో ఏమొచ్చేస్తుందంటే ఇక్కడ బోర్డ్ అని రాసాం కదా, వెంటనే ఏమొస్తుందంటే ఇక్కడ సంథింగ్ బోర్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. జస్ట్ బోర్డ్ అనేది అక్కడికి వచ్చేస్తుంది అంతే తప్పించి బోర్డ్ నేమ్ ఇవ్వడానికి కట్ట మనకి ఏమీ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంటుంది. URL రాసాక ఇక్కడ ఆల్టర్నేటివ్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే ALT. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ C అండ్ జావా లాగా ఇది కేస్ సెన్సిటివ్ కాదండి. మనం క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ అది అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇన్ కేసు మనం ఇచ్చిన ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవ్వలేదు ఆర్ మనకి రీచ్ అవ్వలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్లో ఏమవుతుందంటే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇమేజ్ సంథింగ్ మనకు నచ్చింది ఏదైనా రాసుకోవచ్చు. ఎందుకంటే యూజర్కి అర్థమయ్యేలా. కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే మనకి నెట్ లేక ఆర్ ఇమేజెస్ అని డౌన్లోడ్ అవ్వలేక ఏమవుతుందంటే అక్కడ ఈ విధంగా సంథింగ్ ఈ విధంగా పిక్చర్ ఈ విధంగా వస్తుంది. మనం క్లిక్ చేసినా కానీ అది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే మనకు నెట్ సరిగ్గా లేనప్పుడు ఇమేజ్ అనేది సరిగ్గా డౌన్లోడ్ అవ్వలేనప్పుడు ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఏంటి ఇమేజ్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆ టైంలో ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇచ్చినప్పుడు ఇమేజ్ మిస్సింగ్ అని ఇచ్చామనుకోండి, దీని దగ్గర ఏమొస్తుందంటే ఇమేజ్ మిస్సింగ్ అని వస్తుంది అనమాట. ఇమేజ్ రాకుండా ఇమేజ్ మిస్సింగ్. అప్పుడు మనకి ఏమవుతుంది,
అయితే నెట్ లేదు ఆర్ ఇమేజ్ డౌన్లోడ్ అవ్వలేదు కాబట్టి మనకి మిస్సింగ్ వచ్చింది అంటే నెక్స్ట్ మనం చూసినప్పుడు ఇమేజ్ అనేది మనకు కనిపిస్తుంది అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఇది ఆల్టర్నేటివ్ అని యూజ్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో ఏమున్నాయంటే విత్ ఇవ్వచ్చు, హైట్ ఇవ్వచ్చు. అంటే ఇమేజ్ మనకి ఎంత స్పేస్లో డిస్ప్లే అవ్వాలి ఏంటి అనే దానికోసం మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇదండి ఇమేజ్ కోసం. నెక్స్ట్ ఏంటంటే మనం దేనికోసం చెప్పుకున్నాం అసలు, ఇది క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్. సో క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ ఏంటంటే యాంకర్ ట్యాగ్, సో ఇక్కడ క్లిక్ హియర్ అనేది ఇమేజ్ రావాలంటే అప్పుడు యాంకర్ ట్యాగ్ మధ్యలో మనం ఏం రాస్తామంటే సింపుల్గా ఇమేజ్ సోర్స్ ఈక్వల్ టు ఇక్కడ దాని యొక్క యూఆర్ఎల్ రాసి ఆల్టర్నేటివ్లో ఏం రాస్తామంటే మిస్సింగ్, దీనికి క్లోజింగ్ లేదు. సో ఏంటంటే సింపుల్గా ఇది రాసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చిందనమాట. సంథింగ్ క్లిక్ హియర్ అనే ఒక బటన్ అనే ఇక్కడ ఇమేజ్ అనేది దీనికి సంబంధించిన అడ్రస్ అనేది రాసాం. ఇది ఒక ఇమేజ్ అనుకోండి, దీనికి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ రాసినప్పుడు దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇందాక క్లిక్ హియర్ అనే టెక్స్ట్ రాసిన అది ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఇమేజ్ పెట్టినా కానీ అది ఓపెన్ అవుతుంది. సో ఇది హైపర్ లింక్స్ కోసం. ఓకే, ఇది ఏంటంటే మనం ఓన్గా ప్రోగ్రామేటిక్గా చేసినప్పుడు మనకు చాలా క్రియేటివ్గా చేసినప్పుడు మనకు అవుట్పుట్ చూసినప్పుడు అన్నీ బాగా అర్థమవుతుందండి. కొంచెం వీడియోని స్లో పెట్టుకుని ఆర్ మీకు అర్థమయ్యేటట్టు చూస్తే ప్రతిదీ కూడా పాయింట్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం బ్రీఫ్గా కాకుండా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను చేస్తున్నాను కాబట్టి మీకు ప్రతిదీ అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో ఇదండి ఈరోజు హైపర్ లింక్స్. నెక్స్ట్ క్లాస్లో సిలబస్లో ఏముందంటే ఫార్మేటింగ్ టెస్ట్, యాడింగ్ మోర్ ఫార్మేటింగ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక కోడింగ్ ఉంటుందండి. కోడింగ్లో మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఏం చెప్పుకున్నాం, టెక్స్ట్లో బోల్డ్ పెట్టడం, ఇటాలిక్ పెట్టడం, హెడ్డింగ్స్ పెట్టడం అండ్ పారాగ్రాఫ్ పెట్టడం, ఈ విధంగా హైపర్ లింక్స్ పెట్టడం అండ్ ఇమేజ్ పెట్టడం, ఇవన్నీ చేసి మనకు నచ్చినట్టు ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఉంటుందండి. అది ఏంటంటే యాడింగ్ మోర్ ఫార్మేటింగ్. సో ఆ టాపిక్ని లీవ్ చేస్తే నెక్స్ట్ ఏంటంటే లిస్ట్ కోసం మనం డిస్కస్ చేస్తాం. లిస్ట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మ్యాక్సిమం ఎస్ఐ క్వశ్చన్స్కి రావడానికి అవకాశం ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేట్గా వినండి. సో ఇది టుడే క్లాస్. థ్యాంక్ యూ.